నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పర్యటించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు కొంతమంది నాయకులు ఎలక్షన్స్ రాగానే గ్రామాల్లోకి వస్తారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారాయన. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే కొంతమంది ఆగమవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశ్న అడుగుతా, మీరు ఆలోచన చేయాలి. ఎవల మధ్యన ఇయాల పోటీ? మాకు బీఆర్ఎస్ పార్టీకి బాసులు ఎక్కడున్నారు? మాకు తెలంగాణ గల్లీల్లో ఉన్నారు. మాకు బాసులు ఎక్కడనో ఢిల్లీలో లేరు, గల్లీలో ఉన్నారు. మీరు ఇక్కడ చెప్పుడు ఆలస్యం, అక్కడ పనులు అవుతాయి. మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. రైతు బంధు అనే ఆలోచన వచ్చింది కేసీఆర్ గారికి, వెంటనే టకటక కొట్టి పారేసిండు, వెంటనే చాలు చేసిండు. రైతు బీమా అనే ఆలోచన వచ్చింది కేసీఆర్ గారికి, వెంటనే అమలు చేసిండు, ఖతం చేసిండు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆలోచన వచ్చింది, వెంటనే చాలు చేసిండు. 13 లక్షల మంది పిల్లల పెళ్లిళ్లు చేసిండు. కేసీఆర్ కిట్ అనే ఆలోచన వచ్చింది, వెంటనే రాష్ట్రంలోని లక్షలాది మంది ఆడబిడ్డలకి ఇయ్యాల ప్రభుత్వ సర్కారీ దవాఖానాలలో అద్భుతంగా వైద్యం అందుతున్నది. కేసీఆర్ కిట్లు అందుతున్నాయి. 24 గంటల కరెంట్ ఇయ్యాల రైతులకు ఆలోచన వచ్చింది, వెంటనే అమలు చేసిండు. అదే ఈ ఢిల్లీ పార్టీలకు అవకాశం ఇస్తే ఏమైతుందో ఆలోచన చేయండి.